నమస్తే. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ లో మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. రైస్ మిల్లులో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. రోజుల తరబడి ధాన్యం అన్లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై మిల్లు యాజమాన్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి జూపల్లి మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి రోజుల తరబడి లారీల్లోనే ధాన్యం ఉండటంపై మిల్లు యజమానుల తీరుపై మండిపడ్డారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. లండన్ లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన మనిషాను ఆమె భర్త దారుణంగా మోసగించి ప్రశ్నించినందుకు తీవ్రంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తన భర్తతో పాటు అత్తమామల నుంచి కూడా తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తుంది. హైదరాబాద్ రాంపల్లికి చెందిన మనిష లండన్ లో ఉన్నత విద్య మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడింది. ఉప్పల్కు చెందిన సంతోష్ రెడ్డి మనిష ఇద్దరు క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందామని నమ్మించి సంతోష్ రెడ్డి మనిషాను ఇండియాకు రప్పించాడు. 2025లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరికి పెళ్లి జరిగింది. భారీగా ఆస్తులున్నాయి, రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్న సంతోష్ రెడ్డికి 40 తులాల బంగారం, ఓ ఫ్లాట్ కట్నంగా ఇచ్చారు. భార్య మనిషాకు తెలియకుండా భార్య స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద సుమారు ₹1 కోటి సంతోష్ రెడ్డి అప్పు చేశాడు. డబ్బులు అప్పు విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని, అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధిస్తున్నారని మనిష ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను మోసం చేశారని నిలదీస్తే నా వెనుక అంబర్పేట శంకర్ అని అతని అనుచరులు ఉన్నారని, నన్ను నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడని వాపోయింది. తాజాగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుతూ ఉండగా నాపై నా తల్లిదండ్రులపై దాడి చేశాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపింది. నాకు, నా తల్లిదండ్రులకు భర్త సంతోష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, తమకు పోలీసులు, ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని మనిష వేడుకుంది. అందరికీ నమస్కారం. కాయతి సంతోష్ రెడ్డి మా భర్త, నేను కాయతి మనిష. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందరి సమక్షంలో ఒప్పించి నేను లండన్లో మాస్టర్స్ చేసి 4 ఏళ్ళ నుండి ఇండియాకి వచ్చిన. నా జాబ్ అన్ని వదులుకొని ఇండియాకి పెళ్లి చేసుకొని మనం ఇద్దరం కలిసి లండన్కి వెళ్దామని చెప్పి 3,80,000 జీతం ఎడిట్ చేసి నన్ను మోసం చేసి స్టాంపింగ్ ఉందని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. తను ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చినా ఒక సటన్ అమౌంట్ నాకు ఇవ్వాలి, అది ఇవ్వాలని అంటే బంగారం కుదబెట్టుకొని నన్ను టార్చర్ చేసి బెడ్రూమ్లో రికార్డింగ్, వాష్రూమ్లో రికార్డింగ్, అన్ని రికార్డింగ్లు చేసి బ్లాక్మెయిల్ చేసుకుంటా. నేను డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోపోవే
అని మా మామయ్య నేను నమ్మి కడతానే అని అనడం ఇవన్నీ అయినాయి. ఈ వేధింపులు తట్టుకోలేక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తే కౌన్సిలింగ్కి కూడా రాలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక కూడా నువ్వు ప్రెగ్నెంట్ అయినావు, నువ్వేమంతోనో తిరుగుతున్నావు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నీకేదో లింక్ ఉందని ఎప్పుడు వేధిస్తుంటుండే. ఏమన్నా అంటే శంకర్ అన్న ఉన్నాడు నా వెనకాల. శంకర్ అన్న మనిషి కన్నీ ముదిరాజ్, తన అసలు పేరు ప్రవీణ్ ముదిరాజ్. ఆయనతో మా ఫ్రెండ్స్కి, నాతో వచ్చిన పెద్ద మనుషులందరికీ బెదిరించడం స్టార్ట్ చేసిండు. ఈ వేధింపులు తట్టుకోలేక ఏదైనా సరే ఇట్లా అన్ని లింకులు పెడుతున్నాయని చెప్పి వాళ్ళ ఇంట్లోనే నేను కోర్టు ఎక్కుతా అని వెళ్తే వాళ్ళు ఒకరోజు గొడవ చేసి ఇంకొక రోజు పెడతాం, ఆ రోజు వచ్చి మాట్లాడుకుందాం అని అంటే నమ్మి మళ్ళీ మే 10th ఒక డేట్ ఇచ్చారు. మే 10th వెళ్తే తాళం వేసుకొని వెళ్ళారు. మా హస్బెండ్ పేరు మీద ఒక సొంత ఇల్లు ఉంటే అక్కడ స్టోర్ రూమ్లో తాళం తీసుకొని నేను ఆ ఇంట్లోకి వెళ్తే నా మీదికి 3 పోలీసులను పంపించారు. 3 daysకి 3 మెంబర్స్ని. ఫస్ట్ శ్రీనివాసులు సార్ ఉప్పల్ పిఎస్ నుండి, తర్వాత గౌరీ నాయుడు సార్, తర్వాత మళ్ళీ శ్రీనివాసులు సార్. రోజు ఇట్లా వచ్చిర్రు న్యూసెన్స్ చేస్తున్నా అని. ఏ ప్రూఫ్ ఉన్నా సరే సార్ నన్ను అరెస్ట్ చేయండి అని కూడా చెప్పిన వాదించుకున్నాం. మళ్ళీ మా మామయ్య 4th day వచ్చి 25 lakhs పోయిందని మళ్ళీ చెప్పిండు. అది కూడా ప్రూవ్ చేసినాం. మళ్ళీ 2 lakhs అన్నాడు, అది ప్రూవ్ చేసినాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు కుటుంబాల శుభకార్యాలకు హాజరయ్యారు. రెజిమెంటల్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శాలిని 25వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అరుణ్, శాలిని దంపతులకు శుభాకాంక్షలు తెలిపి వారి దాంపత్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని పలు కుటుంబాల శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ శుభకార్యాలలో ఎమ్మెల్యే వెంట టీచర్స్ యూనియన్ నాయకులు షడ్రక్, మహమ్మద్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్, మారుతి గౌడ్, బాలం రాయి రవి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి, దివంగత నేత పి నర్సారెడ్డి విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఉర్దూ అకాడమిక్ తాహిర్ బిన్ హమ్దాన్లకు ఆదిలాబాద్ జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని దివంగత నేత పి నర్సారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని దుర్గా వైన్ లో గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి దాటిన తర్వాత వీరంగం సృష్టించాడు. వైన్ షాప్ పర్మిట్ హాల్లోని ఫర్నిచర్ అంతా ఒక్క దగ్గరికి చేర్చి దానిపై చెత్త చెదారం వేసి కాల్చివేశాడు. మంటలు అంటుకోవడంతో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి కాలంలో ఎండ వేడిమి తట్టుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని నిరసనలతో నినాదాలు చేశారు. కనీసం పనివేళలో మార్పు కూడా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ అండ్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ తమపై పని ఒత్తిడి చేస్తోందని పారిశుద్ధ్య కార్మికులు పేర్కొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల వడదెబ్బతో మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబానికి కార్మికుల ఐక్యత రచించాలి. యాజమాన్య నిరంకుశ వైఖరి నష్టపరిహారం చెల్లించాలి. మల్లమ్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. మల్లమ్మ కుటుంబానికి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రజా పోరాటం నష్టపరిహారం చెల్లించాలి. మల్లమ్మ కుటుంబానికి యాజమాన్యం ఉండి వైఖరి యాజమాన్యం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం ఐక్యత కార్మికుల ఐక్యత ఎంతవరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాలుగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే 6 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మరిచి ఈరోజు ఒడ్డులాగా మరి మాస్టర్ వేసుకున్నప్పుడేమో మల్లమ్మని మాస్టర్ వేసుకున్నారు. మేము ట్రాలీలో పోతున్నాం. ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి. ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం. పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు. కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు. మాకు సేఫ్టీ ఏం లేవు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయింది. డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ అవుట్కి రాలేదు ఆమె. సరే పెద్ద మనిషి కదా, అవుట్ లేదనుకున్నది, పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదు ఆమె. ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏమి ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది. ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లయితుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంట్లో ఏసీ కార్లలో ఉండి ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏదైనా చచ్చిరా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎతుకులాడుకొని మరి ఎక్కడున్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 23వ తేదీన వడదెబ్బతో మృతి చెందినటువంటి గాజనవేణి మల్లమ్మ చనిపోవడం జరిగింది. తన మరణానికి ప్రధానమైనటువంటి కారణమా కానీ బాధ్యత వహించాల్సింది కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారే అని చెప్పేసి సిఐటిగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అంటే కార్మికుల మీద ఉక్కుపాదం మోపి పని వేళలు అనేది లేకుండా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను మరిచి ఈరోజు గొడ్డుల్లాగా పనిచేయించేటువంటి పరిస్థితులలోనే ఈరోజు మల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది. మరి మాస్టర్ వేసుకునేటప్పుడేమో మల్లమ్మది మాస్టర్ వేసుకున్నారు. మరి అవుట్ పడేటప్పుడు మాత్రం మల్లమ్మ ఎక్కడికి పోయింది, ఎక్కడ ఉంది అనేటువంటి సోయి లేకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి. ఆమె సృహదప్పి పడిపోయి 21వ తారీఖున మధ్యాహ్నం కూడా సృహదప్పి పడిపోతే 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శవమై తేలింది అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ మా అమ్మ కనబడతలేదు, డ్యూటీకి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పేసి మా అమ్మని ఎతికి పెట్టండి చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి చెప్తే కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోయిన పరిస్థితి లేదు. అంటే నువ్వు బతికున్నప్పుడేమో మున్సిపల్లో పనిచేయి, నువ్వు చచ్చిపోతే మాకు సంబంధం లేదనేటువంటి పద్ధతులలో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వివరిస్తున్నారు. అంతేకాకుండా
ఈ మున్సిపల్లో కమిషనర్గా అరుణశ్రీ మేడం గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అనేక రకాలుగా కార్మికుల మీద ఒత్తిడి పెంచుతూ పని వేళలు మారుస్తూ నువ్వు పని చేయకపోతే నేను తీసేస్తామని చెప్పేసి చాలామందిని తీసేస్తే నెలల తరబడి దాదాపు 5 నుంచి 7 నెలల వరకు విధుల్లోంచి తొలగించిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డా కూడా ఆ కుటుంబాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో లేదు. రక్షణ పరికరాలు ఇవ్వాల్సినటువంటి సోయి లేనటువంటి కమిషనర్ ఇక్కడ ఉన్నారు. చీపుర్లు ఇవ్వరు కానీ రోడ్లు ఊడ్చాలని చెప్పేసి అంటారు. పారలు తట్టలు ఇయ్యరు కానీ చెత్త ఎత్తాలని చెప్పేసి అంటారు. మరి అలాంటి పరికరాలు ఇవ్వకుండా ఎట్లా పని చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే అంతేకాకుండా ఈమె చేసే అటువంటి ఒత్తిడికి ఇప్పటికే 3-4 కార్మికులకు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక వెంటనే మళ్ళీ విధుల్లో చేరినటువంటి పరిస్థితి ఉన్నదంటే ఎంత మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది అనేది కూడా ఈరోజు కమిషనర్ గారు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.